సందీప్ ఒక ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటర్. చిన్న రెస్టారెంట్స్‌కి, ఇంకా కఫేస్‌కి సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి మంత్ స్టేబుల్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వదు. ఎవరైతే పాత క్లయింట్స్ ఉంటారో వాళ్ళు మంత్ ఎండ్‌కి వచ్చేసరికి బడ్జెట్ టైట్ ఉందని చెప్పేసి లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ సందీప్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి రెస్టారెంట్స్ నియర్ మై అని సెర్చ్ చేసి ఏవైతే రెస్టారెంట్స్ వచ్చాయో వాటన్ని డీటెయిల్స్ మాన్యువల్ గా ఒక సీట్ లో పెట్టుకుంటాడు, లేదా ఒక బుక్ లో రాసుకొని వాటికి కాల్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. వాళ్ళలో కొంతమంది కాల్ లిఫ్ట్ చేస్తారు, కొందరు చేయరు. ప్రతిరోజు చాలా కష్టపడుతూ ఉంటాడు. అలాగ చేసిన ఆ రోజుకి 4-5 లీడ్సే జనరేట్ చేయగలడు. కానీ ఒకరోజు ఈవినింగ్ సందీప్ తన టెక్ ఫ్రెండ్ ని మీట్ అయ్యాడు. తన టెక్ ఫ్రెండ్ పేరు వచ్చేసి రవి. రవితో ఇలా అన్నాడు, ఫ్రీలాన్సింగ్ చాలా హార్డ్ గా ఉందిరా, అసలు స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదని. రవి అడిగాడు, అసలు ప్రాబ్లం ఏంట్రా అని. ఇప్పుడు ఇలా చెప్పాడు, ఇలా ప్రతిరోజు నేను రెస్టారెంట్స్ నియర్ మీ ఇలా సెర్చ్ చేసి వాటన్ని డేటా ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళకి కాల్ చేసేసరికి టైం మొత్తం అయిపోతుంది. ఆ డేటా మొత్తం తీసేసరికి టైం అయిపోతుంది. అప్పుడేమి రవి నవ్వాడు. సందీప్ అడిగాడు, ఎందుకురా నవ్వుతున్నావని. చెప్పాడు రవి, ఇంకా నువ్వు మాన్యువల్ గా చేస్తున్నావేంట్రా, ల్యాప్టాప్ లో నీకు ఒక సిస్టమ్ ఉంది చూపిస్తాను. అదే రవి ఏమి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ సిస్టమ్ బిల్డ్ చేసి చూపించి ఇలా అన్నాడు, ఇది చూడు, షీట్ లైవ్ లో అప్డేట్ అవుతుంది. వండర్, ఇది నమ్మలేకపోతున్నా, చాలా ఫాస్ట్ ఉంది. Hey everyone, welcome back to day 4 of 10 days AI agents and automations in N8. ఈరోజు వచ్చేసి మన సొల్యూషన్ లీడ్ జనరేషన్ సిస్టమ్. మనం జస్ట్ బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్ ఇస్తే చాలు, మనకి హండ్రెడ్స్ ఆఫ్ లీడ్స్ అనేవి మన గూగుల్ సీట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ సొల్యూషన్ ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మొత్తం స్క్రేపర్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా. సో దానికన్నా ముందు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ సిరీస్లో మీరు ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇంకా బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా N10 వర్క్ లో, ఇది వచ్చేసి లీడ్ జనరేషన్ వర్క్ లో. ఇది ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఫామ్ లో మనం బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఏదైతే ఏ ఉందో ఇక్కడ ఏదైతే ఓపెన్ అయ్యే మెసేజ్ మోడల్ ఉందో అది వచ్చేసి ఒక సెర్చ్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేశాక నెక్స్ట్ మనం ఎడిట్ ఫీల్డ్ లో మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దీని నుంచి అది ఎడిట్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ యాప్లిఫై స్క్రేపర్ వాడాం మనం గూగుల్ మ్యాప్స్ది. దాని నుంచి మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. దాని నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకుంటాం, ఇంకా గూగుల్ షీట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి రన్ చేసి చూద్దాం ఒకసారి. దానికోసం నేను వర్క్లో యాక్టివ్లో పెట్టాను. ఇక్కడ ఫామ్ లింక్ ఉంటుందా, ఫామ్ లింక్ అనేది కాపీ చేస్తా. కాపీ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్ అనేది అడుగుతుందండి. నేను ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఈ గూగుల్ షీట్లో ఏ ఫీల్డ్స్ పెట్టాను నేను, బిజినెస్ ఫుల్ నేమ్, కేటగిరీ నేమ్, వెబ్సైట్, ఫోన్ నెంబరు, అడ్రస్, ఇంకా ఇమేజ్ యూఆర్ఎల్ అని ఫీల్డ్స్ అని నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి దీంట్లో, ఇప్పుడు లాస్ట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 9-11 ఉన్నాయి రోస్. 9-11 రోస్ వరకు ఫిల్ అయి ఉంది డేటా. ఫామ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ బిజినెస్ నేమ్ ఉంది కదా, బిజినెస్ నేమ్ దగ్గర బిజినెస్ నేమ్ ఇచ్చేద్దాం. బిజినెస్ నేమ్ వచ్చేసి మనం డెంటల్ క్లినిక్స్ అని ఇద్దాం, డెంటల్ క్లినిక్స్. అండ్ లొకేషన్ వచ్చేసి మనం హైదరాబాద్ అని ఇద్దాం, హైదరాబాద్. ఓకే. అండ్ ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన వెంటనే మన N10లో ఉన్న వర్క్ అనేది ట్రిగర్ అవుతుంది, ట్రిగర్ అయ్యి రన్ అవుతుంది. అది ఎక్కడ రన్ అవుతుందంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్స్లో మనకు చూపిస్తుంది రన్నింగ్ అని. చూడండి, ఇక్కడ రన్ అవుతుంది. రన్ అయ్యాక డేటా మొత్తం మన గూగుల్ షీట్లోకి ఇక్కడ పెట్టేస్తుంది. ఇందాక చూపించాను కదా 9-11 వరకు ఫిల్ అయ్యి ఉన్నాయి. చూద్దాం, కాస్త టైం వెయిట్ చేద్దాం. ఇది కాస్త టైం తీసుకుంటుంది, ఎందుకంటే మన ఇక్కడ యాపిఫై అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. దాంట్లో చాలా స్క్రేపర్స్ అనేవి అది స్క్రేపర్ మార్కెట్ ప్లేస్. అక్కడ చాలా స్క్రేపర్స్ అనేవి ఉంటాయి. మనం దాంట్లో గూగుల్ మ్యాప్ స్క్రేపర్ అనేది తీసుకున్నాం. ఆ స్క్రేపర్ ఇక్కడ కనెక్ట్ చేసాం. చూడండి, ఇక్కడ సక్సీడెడ్ అని వచ్చింది మన వర్క్లో, అంటే సక్సెస్ఫుల్గా రన్ అయిందని అర్థం. ఇక్కడ చూద్దాం, 9-11 వరకు ఉన్నాయి కదా ఇందాక. ఇప్పుడు చూడండి, 9-11 తర్వాత యాడ్ అయ్యే కొత్తవి. హైదరాబాద్ స్మైల్ సెంటర్, డెంటల్ క్లినిక్, బిజినెస్ నేము, వాళ్ళ వెబ్సైట్ కూడా వచ్చింది మనకి. చూద్దాం ఒకసారి. చూడండి, వెబ్సైట్ కూడా వచ్చింది. ఇంకా ఏ డీటెయిల్స్ వచ్చాయో చూద్దాం ఒకసారి.
వెబ్సైట్ వచ్చింది, వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చింది, లొకేషన్ వచ్చింది, ఇంకా ఇమేజ్ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఏదైతే వర్క్ రన్ అయిందో అది ఒకసారి చూపిస్తాను మీకు. మనకి ఏ ఫీల్డ్స్ వస్తాయో దాంట్లో మీకు నచ్చిన ఫీల్డ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను యాక్టర్ అండ్ గెట్ డేటా సెట్ ఉందా, మన స్క్రేపర్ నుంచి మనకి ఏ ఫీల్డ్స్ వచ్చాయి అంటే టైటిల్ వచ్చింది, ప్రైస్ వచ్చింది, కేటగిరీ నేమ్, ఇంకా వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి అది కూడా వస్తుంది, ఇంకా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అవి కూడా వస్తాయి. ఎవ్రీథింగ్ మొత్తం ఆ బిజినెస్ గురించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి స్క్రేపర్ యూస్ చేయడం వల్ల. సో ఇదైతే ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం ఇది స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మనం ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం మొత్తం స్క్రాచ్ నుంచి. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫామ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త వర్క్ ఫ్లో అనేది ఓపెన్ చేయండి N8Nలో. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సర్చ్ నోడ్స్ అన్ని, ఇక్కడికి వచ్చేసి ఫామ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ N8N ఫామ్ అని ఉంటుంది. దాంట్లో ట్రిగర్స్లో ఆన్ N8N ఫామ్ ఈవెంట్ అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. తీసుకున్నాక మనం ఇక్కడ ఫామ్లో ఏం పెట్టాలి, మనం బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్ పెట్టాలా. ఇక్కడ ఫామ్ టైటిల్ వచ్చేసి లీడ్ జనరేషన్ అని పెడతాం. లీడ్ జనరేషన్. ఇంకా ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఉంటుందా, ఫీల్డ్ నేమ్ దగ్గర ఫస్ట్ బిజినెస్ నేమ్ ఎలిమెంట్ టైప్ వచ్చేసి టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ నేమ్ దగ్గర లొకేషన్ పెడతాం, లొకేషన్ నేమ్. దాని ఫీల్డ్ కూడా వచ్చేసి టెక్స్ట్. ఇదంతా అయ్యాక ఒకసారి టెస్ట్ చేయండి మనది ఫామ్ అనేది ఓపెన్ అవుతుందా లేదు. దానికోసం ఎగ్జిక్యూట్ స్టెప్ పైన క్లిక్ చేస్తే ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. పాపప్లో చూపిస్తుంది బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్. ఏమైనా కరెక్ట్గా ఇవ్వలేదు, పర్లేదు. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఎందుకంటే మనకి డేటా కావాలి కదా నెక్స్ట్ నోడ్కి మనం పెట్టడానికి. సో సరే రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేశాక డేటా అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాను. చూడండి ఇక్కడ పాపప్ అనేది వచ్చింది. పాపప్ వచ్చిందా, ఇక్కడ బిజినెస్ నేమ్ దగ్గర డెంటల్ క్లినిక్స్, ఇంకా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సంథింగ్ ఏదో ఒకటి నా మైండ్లో వచ్చింది నేను ఇస్తున్నా, మీకు నచ్చింది కూడా ఇవ్వండి. సో ఇచ్చాక మనకి ఇక్కడ డేటా చూడండి అవుట్పుట్లో వచ్చింది. దీని నుంచి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఒక సెర్చ్ URL అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళాను, డెంటల్ క్లినిక్స్ హైదరాబాద్ అని నేను ఇలా ఇస్తే చూడండి అక్కడ ఒక URL అనేది సెర్చ్ URL అనేది క్రియేట్ అయింది. ఆ URL క్రియేట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి మొత్తం ఇవి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అంటే చూడండి అక్కడ ఒక సెర్చ్ URL అనేది క్రియేట్ అయింది. ఆ URLలోకి మనం వెళ్ళేటప్పుడే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక URLని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మన స్క్రేపర్కి ఇచ్చేస్తే ఇక్కడ ఏవైతే ప్లేసెస్ వచ్చాయో వీటిని అన్నిటిని స్క్రేప్ చేసి ఒక గూగుల్ షీట్లో మనం పెట్టుకోవచ్చు. స్క్రేప్ చేసి డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఒక మెసేజ్ అది OpenAI నోడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ బేసిక్ LLM చైన్ నోడ్ యూజ్ చేస్తాం, దానికి OpenAI మోడల్ అనేది కనెక్ట్ చేస్తాం. బేసిక్ LLM చైన్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ వచ్చాక అక్కడ కనెక్టెడ్ చార్ట్ ట్రిగర్ ఉందా ఇన్పుట్, మనం అది ఇవ్వకూడదు. దానికి ఇన్పుట్గా మనం ఏమి ఇవ్వాలి, బిజినెస్ నేమ్ ఇంకా లొకేషన్ ఇవ్వాలి. సో ఏం చేయాలి, ఇక్కడ కనెక్టెడ్ చార్ట్ ట్రిగర్ నోడ్ నుంచి డిఫైన్ బిల్లులో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బిజినెస్ నేమ్ ఉన్నదా అది ఇక్కడ నుంచి ట్రాక్ చేయాలి, ఇక్కడ డ్రాప్ చేయాలి. సేమ్ అలానే లొకేషన్ ఉంటుందా, లొకేషన్ కూడా మనం డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేయాలి. నెక్స్ట్ యూజర్ ప్రాంప్ట్లో మనం సిస్టమ్ ప్రాంప్ట్లో ఏమి ఇవ్వాలి, మనం ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ ఉంటుందా, సిస్టమ్ ప్రాంప్ట్లో మనం ఏమి ఇవ్వాలంటే అది అసలు ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి అవన్నీ డిఫైన్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ChatGPTలోకి వెళ్ళి ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ బోత్ బిజినెస్ నేమ్ అండ్ లొకేషన్ నేమ్, ఇట్ హ్యాస్ టు గివ్ అవుట్పుట్ ద గూగుల్ మ్యాప్ సెర్చ్ URL అని మీరు దానికి అడిగితే
ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ సిస్టమ్ ప్రాంప్ట్ ఫర్ అన్ ఏఐ ఏజెంట్ దట్ ఐఎమ్ బిల్డింగ్ ఇన్ N10 అని మీరు అలా దానికి అడిగితే అది ఇస్తుంది ఒక ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసి పెట్టేయండి. సో నేను ఏదైతే పాత ప్రాంప్ట్ ఉంటుందో అదే పెట్టేస్తాను. మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉమ్, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా పెట్టండి. బిజినెస్ నేమ్ డెంటిస్ట్, లొకేషన్ హైదరాబాద్ అయితే సర్చ్ యూఆర్ఎల్ అనేది అలా ఇవ్వాలి. అలా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ డిఫైన్ చేస్తే దానికి బాగా అర్థం అవుతుంది. అవుట్పుట్ అనేది బాగా ఇస్తుంది. ప్రాంప్టింగ్ పైన ఒక క్లాస్ అనేది చేద్దాం, ఒక వీడియో అనేది చేద్దాం. ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటే సరిపోద్ది ప్రాంప్టింగ్ పైన. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాంప్టింగ్ పైన కావాలంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ ఏఐ మోడల్ అనేది కనెక్ట్ చేస్తాం. నేను ఓపెన్ అయ్యేది ఎందుకు వాడుతున్నాను అంటే ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయి దానికోసం వాడుతున్నా. జెమినీ వాడండి, జెమినీ ఫ్రీయే. ఇది N10 ఫ్రీ క్రెడిట్స్ ఉంది. జెమినీ కూడా ఫ్రీయే ఏపీఐకి. గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళి తీసుకొని యూజ్ చేయండి. ఇంకా మనకి ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చేయాలి నెక్స్ట్ స్క్రాపర్ యూజ్ చేయాలి. స్క్రాపర్ కోసం మనం ఏం చేస్తాం, యాపిఫై అనే ప్లాట్ఫామ్లోకి వస్తాం. యాపిఫై అనే ప్లాట్ఫామ్ ఏంటంటే ఇది ఒక స్క్రాపర్ మార్కెట్ ప్లేస్. దీంట్లో నెంబర్ ఆఫ్ స్క్రాపర్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ టిక్టాక్ స్క్రాపర్ అని ఉందా, ఇది ఏం చేస్తుంది, రీసెంట్గా ఏవైతే ట్రెండింగ్ అయ్యాయో టిక్టాక్ వీడియోస్ వాటన్నిటిని ఫెచ్ చేస్తుంది. సేమ్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్క్రాపర్ ఉన్నది, ఫేస్బుక్ స్క్రాపర్ ఉన్నది, అలా చాలా స్క్రాపర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి కావాల్సిన స్క్రాపర్ ఏంటి, గూగుల్ మ్యాప్ స్క్రాపర్. సో దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని కన్సోల్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది, రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. మీరు రిజిస్టర్ అయిపోండి. మీకు మంత్లీ 5 క్రెడిట్స్ అనేవి మనది కన్సోల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కన్సోల్లోకి తీసుకెళ్ళక ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు $5 ప్రతి మంత్ ఫ్రీగా వస్తాయి. ఆ $5 వరకు మనం ఇవన్నీ స్క్రాపర్స్ని రన్ చేసుకోవచ్చు. అక్కడ పేపర్ ఈవెంట్ అని ఉంటుంది. ప్రతి స్క్రాపర్ ఎలా కాస్ట్ పడుతుందంటే అక్కడ పైన చూపిస్తుంది. చూడండి ఇక్కడ పేపర్ ఈవెంట్ అని ఉందా, 1000 ప్లేస్ స్క్రాప్ చేయడానికి $4 పడుతుంది ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ లాగిన్ అయిపోయామా. ఇప్పుడు మన N10లోకి వచ్చేయండి. మళ్ళీ N10లోకి వచ్చాక యాపిఫై నోడ్ ఉంటుంది డైరెక్ట్గా. అది కమ్యూనిటీ నోడ్, నేటివ్ నోడ్ కాదు. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ యాక్టర్ యాక్సెస్లో రన్ అండ్ యాక్టర్ అండ్ గెట్ డేటా సెట్ అని ఉంటుంది. అది తీసుకోండి. అది తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాక ఏదైతే గూగుల్ మ్యాప్ స్క్రాపర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో చాలా స్క్రాపర్స్ ఉంటాయి. ఇక్కడ గూగుల్ మ్యాప్ స్క్రాపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ జేసన్ ఇవ్వాలి. ఈ జేసన్లో ఇంకోటి ఏమి ఇవ్వాలి, మనం ఇచ్చేయాలి. ఇక్కడ జేసన్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలో మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్ స్క్రాపర్లో ఇక్కడ ఉంటుంది. మనం సేమ్ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు, లేదా మీరు దీని డాక్యుమెంటేషన్లో చూస్తే అక్కడ వేరే కూడా ఇవ్వచ్చు. నా దగ్గర అంత టైం లేదు, నేను అది మొత్తం చదవంత లేదంటే ChatGPTలోకి వెళ్ళి అడగండి ఏమి ఇవ్వాలి. నేను అలాగా గూగుల్ మ్యాప్స్ స్క్రాపర్ యూజ్ చేస్తున్నాను, నా దగ్గర సెర్చ్ యూఆర్ఎల్ ఉంది, జేసన్ నేను ఓన్లీ అది అనేది ఇన్పుట్గా పాస్ చేస్తాను, నాకు అవుట్పుట్ అనేది రిజల్ట్స్ రావాలండి. అప్పుడు మీకు ఈ ఫార్మాట్లో ఒకటి ఇస్తుంది. స్టార్టింగ్ యూఆర్ఎల్స్ 2 అది స్ట్రింగ్లో పెట్టాలి. తర్వాత బ్రాకెట్ ఇది ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది, యూఆర్ఎల్ అని పెడతాం. మళ్ళీ JSON.txt ఉంటుంది, ఇది డ్రాగ్ చేసి ఇక్కడ పెడతాం. చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఎక్స్ప్రెషన్, ఎందుకంటే మనం ఇక్కడ వేరియబుల్ అని పెడుతున్నాం కదా, కాబట్టి ఎక్స్ప్రెషన్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒకసారి ఓపెన్ చేస్తాం. ఇక్కడ JSON.txt ఉందా, ఇది వచ్చేసి దీన్ని ఆటోమేటిక్గా తీసుకున్నది. లేదా ఒకవేళ అలా తీసుకోకపోతే మీరు డ్రాగ్ చేసి పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒకసారి రన్ చేద్దాం దీన్ని. చూడండి రన్ చేస్తే టైం పడుతుంది కాసేపు, ఒక 1 or 2 minutes టైం పెట్టాక అది సక్సెస్ఫుల్గా మొత్తాన్ని స్క్రాప్ చేసి డీటెయిల్స్ అనేవి N10లోకి ఫెచ్ చేసి మనకి ఇక్కడ పెడుతుంది. మన గూగుల్ షీట్లో పెట్టుకోవచ్చు. అప్పుడు నోడ్ వాడడం ఎందుకు అది యూస్ చేస్తా, మనకి ప్రీవియస్ నోడ్లో చాలా డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి.
అన్ని డీటెయిల్స్ మనకు అవసరం లేదు, వాటిలో కొన్ని డీటెయిల్సే కావాలి. సో మనం ఎడిట్ చేసుకోవాలి మనకి ఏవైతే డీటెయిల్స్ కావాలో అవి. అందుకే నేను ఎడిట్ ఫీల్డ్ నోడ్ వాడా. ఇక్కడ చూడండి ఇంకా రన్ అవుతుంది, అది టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఇందాక ఇక్కడ ఓపెన్ చేసాం కదా గూగుల్లో కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసాం కదా డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని. అక్కడ చాలా ప్లేసెస్ చూపించాయి కదా, అవి వాటిని అన్నిటిని స్క్రేప్ చేస్తుంది అది. చూడండి ఇక్కడ మనకి ఇది రన్ అయినట్టుంది, ఒక్కసారి ఓపెన్ చేద్దాం. ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. చూడండి సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనకి 331 ఐటమ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ నేను లిమిట్ పెట్టలేదు కాబట్టి మనకి ఎక్కువ వచ్చాయి. మనం లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. అదే ఎలా పెట్టుకోవాలంటే అక్కడ డాక్యుమెంటేషన్లోనే ఉంటుంది మొత్తం. డాక్యుమెంటేషన్ చూస్తే సరిపోతుంది, యాబిఫైలో ఆ స్క్రేపర్ డాక్యుమెంటేషన్లో. చూడండి 331 ఐటమ్స్ వచ్చాయి. హైదరాబాదు చూడండి, ఇందాక హైదరాబాద్ స్మైల్స్ వచ్చిందా, సేమ్ మళ్ళీ అది వచ్చింది. ఇలా చాలా ఉంటాయి. వాటిలో మనకి ఏ డీటెయిల్స్ కావాలో అవన్నీ ఎడిట్ చేసుకోవాలి. దానికోసం ఎడిట్ ఫీల్డ్ నోడ్ అని తీసుకోవాలి. మీరు అక్కడ ప్లస్లోకి వచ్చి ఎడిట్ ఫీల్డ్ అని మీరు క్లిక్ చేస్తే మీకు నోడ్ అనేది వస్తుందో తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఏవైతే డీటెయిల్స్ కావాలో ఇక్కడ నుంచి అన్ని డ్రాగ్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ నాకు ఏమేమి కావాలి, బిజినెస్ ఫుల్ నేమ్ కావాలి, కేటగిరీ నేమ్ కావాలి, ఒక వెబ్సైట్, ఫోన్ అడ్రస్, ఇవన్నీ కావాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, రివ్యూస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, ఇంకా అపాయింట్మెంట్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను నాకు కావాల్సింది తీసుకున్నా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాక ఆ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ అవుట్పుట్లోకి వచ్చేస్తాయి. చూడండి అన్ని అవుట్పుట్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఒక కొత్త గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేస్తాం. దానికోసం మనం ఏం చేయాలి, అక్కడ గూగుల్ షీట్స్ ఉంటుందా దాంట్లోకి వెళ్ళాలి, docs.google.com /spreadsheetsలోకి వెళ్తే అక్కడ బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అని ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసి కొత్తది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఫీల్డ్స్ పెట్టుకోండి. నేను వచ్చేసి బిజినెస్ నేమ్ ఇవన్నీ పెట్టాను ఆ ఫీల్డ్స్, మీకు నచ్చిన పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్నాక అంటే ఇక్కడ ఏ ఫీల్డ్స్ పెట్టాలంటే ఏవైతే ఫీల్డ్స్ మీరు అక్కడ ఎడిట్ చేసి పెట్టుకున్నారో ఆ ఫీల్డ్స్ పెట్టుకోండి, ఎందుకంటే మ్యాప్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ పెట్టుకున్నాక మనం ఏం చేస్తాం, గూగుల్ షీట్ నోడ్ అనేది తీసుకుంటాం అన్నిటిలో. అది ఎలా తీసుకోవాలో మన అందరికీ తెలుసు, మనం ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో చూసాం గూగుల్ షీట్ నోడ్ ఎలా తీసుకోవాలి, దానికి క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలని. అక్కడ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి గూగుల్ షీట్ అని సెర్చ్ చేస్తే గూగుల్ షీట్ నోడ్ వస్తుంది. తర్వాత ఆ నోడ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మన క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ఉందా దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అవును, నేను ఇంకా మీకు యాపిఫై క్రెడెన్షియల్ ఎలా యాడ్ చేయాలో చెప్పలేదు కదా. అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ సేమ్ అలానే మనం గూగుల్ క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేస్తామో యాపిఫై క్రెడెన్షియల్ కూడా అలాగే యాడ్ చేయాలి. కనెక్ట్ మై అకౌంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాపప్ ఓపెన్ అవుతుంది. మన ఏదైతే గూగుల్ అకౌంట్ మన యాపిఫై అకౌంట్ కనెక్ట్ అయిందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ నా పాపప్ అనేది బ్లాక్ అయింది, మీకు అనేది పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ పాపప్ బ్లాక్ లైన్ వచ్చింది. చూడండి ఇక్కడ ఓపెన్ అవుతుంది, మన గూగుల్ అకౌంట్స్ చూపిస్తుంది. ఆ గూగుల్ అకౌంట్స్లో మనకి ఏదైతే గూగుల్ అకౌంట్ యాపిఫైకి కనెక్ట్ అయిందో ఆ అకౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలా యాడ్ చేయాలి యాపిఫై క్రెడెన్షియల్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ షీట్స్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి, డేటా ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ప్రీవియస్ నోడ్ నుంచి మనకి ఏదైతే ఫీల్డ్స్ కావాలో సెట్ నోడ్ నుంచి అన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం గూగుల్ షీట్లో ఏం చేయాలి, డేటా అనేది యాడ్ చేయాలి. దానికోసం అపెండ్ రో అనే గూగుల్ షీట్ నోడ్ ఉంటుంది, అది తీసుకోవాలి. దానికోసం గూగుల్ షీట్ నోడ్లో ఇక్కడ ఆపరేషన్ దగ్గర అపెండ్ రో అని పెట్టాలి. ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర మన ఏదైతే డాక్యుమెంట్ ఉన్నదో గూగుల్ షీట్ది అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ షీట్ నేమ్, వెబ్సైట్, ఇవన్నీ ఫీల్డ్స్ పెట్టాం కదా గూగుల్ షీట్లో, అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఇవి ఉంటాయి కదా బిజినెస్ ఫుల్ నేమ్, కేటగిరీ నేమ్, ఇవన్నీ ఇక్కడ ఇన్పుట్లో ఉన్నాయి కదా,
అవి ఇలా మ్యాప్ చేసుకోవాలి. ఎలా మ్యాప్ చేయాలి? ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. అలా అన్నీ చేసుకున్నాక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ ఇక్కడ గూగుల్ షీట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ ఫ్లోని యాక్టివ్లో పెట్టేసి ఆ ఫామ్ లింక్ అనేది మన దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే మనకి లీడ్స్ కావాలో అప్పుడు ఆ ఫామ్ ఫిల్ చేస్తే మన డైరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి అన్నీ వచ్చేసాయి. 1200 దగ్గరకు వచ్చాయి. ఇందాక మనకి 916 ఉండేవి కదా, ఇప్పుడు 1200 దగ్గరకు వచ్చాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా వచ్చాయి. మనకి ఇంతమంది డేటా మన దగ్గర ఉంది. ఇప్పుడు మీ బిజినెస్కి కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అంటే సపోజ్ మనం మీకు స్టోరీ చెప్పాను కదా, సోషల్ మీడియా మేనేజర్ అనుకోండి, మందిని రీచ్ అవుట్ అయినా పర్లేదు. వాళ్ళే అంటే ఈరోజు నేను టార్గెట్ పెట్టుకొని ఈరోజు ఈ 40 మందికి కాల్ చేస్తాను. నేను కాల్ చేసి నా సర్వీస్ గురించి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నా టార్గెట్ ఆడియన్స్, నా సొల్యూషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అలా మీరు రోజుకు 40 మెంబర్స్కి టార్గెట్ చేసి అలా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది మన సొల్యూషన్ అనేది. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఇంకా టెంప్లెట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో కింద ఇంకా నెక్స్ట్ పార్ట్ 5 అన్నది వస్తుంది. పార్ట్ 5 నుంచి మొత్తం కొంచెం మంచి వర్క్ మంచివి కాదని కాదు, ఇవి కూడా మంచివి. అంటే మన వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయంటే ఏదైతే యూజ్ కేస్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేవి కొన్ని మంచి టాపిక్స్ అనేది చెప్తాను, మంచి కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తాను అన్నిటిలో. సో మన వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.